హలో. హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు రీడింగ్ మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ నైట్ ఫీలింగ్స్ ఏంటి? నైట్ థాట్స్ ఏంటి? ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? లేకపోతే మామూలుగా ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఈరోజు ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని మనము అడిగేద్దాము. ఈరోజు ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని మనం అడిగేద్దాం. ఓకే. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ నైట్ థాట్స్ ఏంటి? వాళ్ళ ప్రెజెంట్ థాట్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ద లవర్స్. సో మీ గురించే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో ఏ విధంగా పరిచయం అయింది? మీ పరిచయమైన ఆ రోజులు, పరిచయమైనప్పుడు మీరు ఎలా మాట్లాడారు? మీరు ఏ విధంగా తనతో క్లోజ్‌గా ఉన్నారు? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? మీ ఆలోచనలేంటి? మీతో ఏ విధంగా కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, రెస్టారెంట్‌కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ, మూవీస్‌కి వెళ్ళడం కానీ, ఎక్కడికి వెళ్ళినారు? అవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలో వస్తున్నాయి. మీరు కలిసిన ప్రదేశాన్ని, మీరు వెళ్ళిన ఆ చోటుని, వాటినన్నింటిని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. థాట్స్‌లో అంతా మీరే ఉన్నారు. నైట్ థాట్స్ మీ గురించే ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఏ విధంగా వాళ్ళ లైఫ్‌లోకొచ్చినారు? మీరు ఏ విధంగా పరిచయం అయ్యారు? మీరు ఏ విధంగా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు? మీ ఇద్దరి బాండింగ్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఒక విధంగా మీ దగ్గరికి రావాలని కూడా వాళ్ళనుకుంటున్నారు. మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని కూడా అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే వాళ్ళకి ఒక రకమైన మనసులో అరే! నేను ఎందుకో తప్పు చేసినానేమో, ఒకసారి వెళ్లి మాట్లాడితే బావుంటుంది. ఇద్దరము కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా గుర్తుకొస్తున్నారు మీరు వాళ్ళకి. చాలా ఆలోచిస్తున్నారు. సో, మీ గురించే చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్‌లో అంతా కూడా మీరే ఉన్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. ద లవర్స్ వచ్చింది చూడండి. మీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఒంటరిగా ఉన్నారంటే మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఏ విధమైన ఆలోచనలు వచ్చినా కూడా మీ గురించే ఉంటాయవి. ఇప్పుడు వాళ్ళ మనసంతా కూడా ఒక రకంగా అయిపోయిందండి. ఎందుకు నా లైఫ్ ఇలా అయింది? ఎందుకు నేను ముందు ఉన్నట్లు ఉండలేకపోతున్నాను? ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఏమైంది నాకు? ఎక్కువగా భగవంతుడిని నమ్ముకొని, భగవంతుని పరంగా బుక్స్ ఎక్కువగా చదవడము, బుక్స్ గురించి ఆలోచించడము, ఎందుకు నేనిలా మారిపోతున్నాను? తనతో ఉన్నన్న రోజులు హ్యాపీగా ఉంటి. ఇప్పుడు దూరం అయ్యేసరికి నా లైఫ్ అంతా గూడా ఏదో అగమ్య గోచరంగా అయిపోయింది. ఒక ఒంటరితనం ఆవహించేసింది. నాకెవ్వరు లేరు. నా లైఫ్‌లో వెలుగనేది లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్‌లో చీకటే మిగిలింది. నాకింక వెలుగు లేదు. ఎందుకిలా జరిగింది? తను మళ్ళీ తిరిగి రావచ్చు కదా! మళ్ళీ తిరిగొస్తే నా లైఫ్ మళ్ళీ హ్యాపీగా ఉంటుంది కదా! సో, ఎందుకు, ఎందుకు అనే ప్రశ్న అనేది వస్తోంది వాళ్ళకి. నా లైఫ్ ఎందుకిలా అయింది? నేనెందుకిలా ఉన్నాను? నేనెందుకొచ్చేసినాను? నేనెందుకు ఒంటరిగా ఉన్నాను? ఈ విధమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ మనసు ఒక విధంగా ఒక పిచ్చెక్కిన అంటే ఒక రకంగా ఏమైపోతారంటే ఒక సన్యాసిలాగా ద హెర్మిట్ వచ్చింది. అంటే ఏ ఆలోచనలున్నా కూడా ఎందుకిట్లా జరుగుతోంది? ఒక నిరాశ, ఒక సైకలాజికల్‌గా బాధ, మైండ్‌లో ఒక రకమైన బాధ. నాకెవ్వరు లేరింక. నన్ను చూసుకునే వాళ్ళు లేరు. నాతో మాట్లాడేవాళ్ళు లేరు. నేను ఒంటరినైపోయినాను. నా జీవితం ఇంతేనా? ఇలాంటి ఆలోచనలతో ఉన్నారిప్పుడు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరకొస్తే బావుంటుందనే ఆలోచన ఉంది. మీరు దగ్గరకొస్తే బావుంటుంది. మీరొచ్చేస్తే బావుంటుందని కూడా ఉంది వాళ్ళకి. చూడండి.
నిద్ర లేదు వాళ్ళకి. నిద్ర పట్టడం లేదు. రాత్రంతా గూడా, నైట్ అంతా గూడా మీ గురించే ఆలోచనలు. మీ గురించే, అరే! నేను తప్పు చేసినానా? నేను దూరంగా వచ్చేసేసి తప్పు చేసినానా? ఎందుకిలా జరుగుతోంది? నా విషయంలో ఎందుకిలా జరుగుతోంది? నేనెందుకిలా బిహేవ్ చేసినానప్పుడు? నేనెందుకు అలా బిహేవ్ చేసినానప్పుడు? నాకే ఎందుకిలా జరుగుతోంది? హ్యాపీ లైఫ్ ఇంక నా లైఫ్‌లో రాదా? హ్యాపీగా ఉండలేమా మేము? మేమెప్పుడు మళ్ళీ కలిసేది? ఎప్పుడు కలుస్తాం? మళ్ళీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాం? ఫోను చేస్తూ ఉంటే బ్లాక్ చేసేస్తోంది, లేకపోతే చేసేస్తున్నాడు. నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. లేకపోతే నన్ను మాట్లాడడానికి స్కోప్ ఇవ్వడం లేదు. మాట్లాడడానికి ట్రై చేసినా నాతో మాట్లాడడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకు నా లైఫ్ ఇలా అయింది? ఇదే ఆలోచనలు, ఇదే థాట్స్ వాళ్ళ మైండ్ నిండా తప్పు చేసినానేమో నేను. చాలా పెద్ద తప్పు చేసినాను. చాలా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మా ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరగకుండా ఉండింటే బావుండు. మా ఇద్దరి మధ్య అలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా ఉండింటే బావుండు. ఎందుకిలా జరుగుతోంది మాకు? ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు వాళ్ళు. చాలా బాధపడుతున్నారు. చూడండిక్కడ 9 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. చాలా చాలా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అనవసరంగా నేను నా లైఫ్‌ని నేనే పాడు చేసుకున్నాను. నా లైఫ్‌ని నేనే దూరం చేసుకున్నాను. నా నన్ను ఇష్టపడే వాళ్ళు తనకంటే ఇంకెవరు లేరు. కానీ అంత ఇష్టపడే వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మైండ్‌లో తిరుగుతున్నాయి. ఏవేవో ఆలోచనలు. లేకపోతే ఇంకొకేమన్నా థర్డ్ పర్సన్ ఉన్నారా? అందుకే నన్ను దూరం పెట్టినారా? ఈ విధంగా కూడా ఆలోచనలొస్తున్నాయి. అంటే నేనంటే ఇష్టం లేదా? అందుకే నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదా? నాతో రీయూనియన్ కావడానికి ఇష్టపడడం లేదా? ఇంకొక పర్సన్ ఏమన్నా ఉన్నారా? వేరే వాళ్ళ ద్వారా కూడా మీకు కొన్ని విషయాలు తెలియడం వలన అది కూడా బాధవుతూ ఉంది. అరే! ఎందుకిలా జీవితం ఇలా తయారైంది అనే బాధనేది కూడా జరుగుతోంది. ఇక్కడ బాధ అనే థాట్స్ కూడా వస్తున్నాయి. సో, వాళ్ళ మైండ్ నిండా మీ ఆలోచనలే ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ మైండ్ నిండా కూడా మీరే ఉన్నారు. మీ ఆలోచనలే ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. చూడండి. బాధ ఒకవైపు, వాళ్ళు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే మీరు గుర్తుకొస్తూ ఉంటారు. మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే మనసుకు బాగుంటుంది. హ్యాపీగా ఉంటుంది. చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. తన వల్లనే ఇదంతా జరిగింది. సడెన్ చేంజెస్ రావడము, అనుకోని సంఘటనలు జరగడము, ఈ విధంగా ఇద్దరు దూరం కావడము, ఎందుకిలా జరుగుతోంది? ఏమైంది? అని చాలా బాధపడుతున్నారు వాళ్ళు. దూరంగా వెళ్ళిపోవాలని థింక్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి ఎవరికీ కనిపించని చోటికి వెళ్ళిపోవాలి. కొన్నాళ్ళు మనసు ఈ ఆలోచనలు లేకుండా దూరంగా వెళ్ళిపోదాం అని కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. చాలా సిట్యుయేషను. ఇంకా వాళ్ళకి మనసులో ఏదో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. దేని గురించో ఆలోచించేదే కాదు. చాలా సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఒక రకంగా ఏవో మనసులో బాధని ఎవరికీ చెప్పుకోలేకుండా దాచిపెట్టి గూడా ఉన్నారు వాళ్ళు. ఆ చెప్పుకోలేని బాధ ఏదో మనసుకు బాధ. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఏదో ఉంది మనసులో. దాని వలన వాళ్ళు ఆ బాధను కూడా అనుభవిస్తున్నారు. ఇంకా ఎవరైనా వస్తారేమో, వాళ్ళతో చెప్పుకుందాము, మనసు విప్పి మాట్లాడదాము. వాళ్ళతో చెప్పుకుందాము, మనసు విప్పి మాట్లాడదాము అని కూడా ఉంది. కానీ దగ్గరకొచ్చేసరికి మాట్లాడలేకపోతున్నారు. అన్నీ రివీల్ చేయలేకపోతున్నారు. ఇద్దరి మధ్య ఉండే అఫెక్షన్ అనేది ఎవరితో అయినా చెప్పుకొని, ఎందుకు గొడవ జరిగింది? ఎందుకిలా అయింది? ఏవో సమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏదో బాధపడుతూ ఉన్నారు. అంటే
ఏదైనా పిల్లలు కలగకుండా ఉండడానికి ఏదైనా రీజన్ కావచ్చు. పిల్లల కోసం బాధపడి దానికోసం ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. ఎందుకు ఇద్దరి మధ్య ఇట్లా జరుగుతోంది అని కూడా బాధపడుతున్నారు వాళ్ళు. అంటే చెప్పాలనే అనుకుంటారు. మళ్ళీ చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. ఏదైనా మనసులో ఉండే విషయాలు. సో, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఊగిసలాడుతున్నారు. ఎవరికైనా చెప్పుకుందామా ఏదైనా తన సమస్య ఏంటి అనేది. కానీ చెప్పుకుంటే నవ్వుతారేమో, నేనేదైనా చెప్తే నా గురించి నవ్వుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో అని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మనసులో ఏవో అనేకమైన సందేహాలున్నాయి. అవన్నీ కూడా వేరే వాళ్ళతో చెప్పుకోవడానికి బాధపడుతూ వాళ్ళు ఏవో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. హైడ్ చేస్తున్నారు కొన్ని విషయాల్ని. సో, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థాట్స్ ఆ విధంగా జరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, మంచిగా దగ్గరకొచ్చి మాట్లాడిస్తే చాలు అని థింక్ చేస్తున్నారు. మీరు వెళ్లి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా చిన్నప్పుడు ఎంత క్లోజ్‌గా ఉన్నారో, చిన్నప్పుడు ఎంత హాయిగా ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత ప్యూర్‌గా ఉన్నారో, అట్లాంటి ఫ్రెండ్‌షిప్, అట్లాంటి స్వాంతన కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి మంచి తోడు కావాలి. చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఒకరిని ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఒకరి మాటలు, ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఒకరికొకరు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. అదంతా కూడా ఇప్పుడు వాళ్ళకి కావాలి అనేసి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. అలాంటి ఫ్రెండ్‌షిప్ కావాలి. అలాంటి రిలేషన్ కావాలి నాకు. చిన్నప్పుడు ఎలాగైతే మేము ఉన్నామో, చిన్నప్పుడు ఎలాగైతే ఎంత ఆనందంగా ఉన్నామో, అటువంటి సిట్యుయేషన్ కావాలి. అటువంటి అటువంటిది నాకు రావాలి. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్సే కదా! చిన్నప్పుడు ఉన్నంత బాగా ఇప్పుడెందుకు లేము అని కూడా అనుకుంటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి గూడా బాగా క్లోజ్‌గా ఉన్నట్టయితే, అంటే చిన్న వయసు నుంచే, చదువుకునే టైం నుంచే మీరిద్దరూ గూడా క్లోజ్‌గా ఉన్నట్టయితే, దాని గురించి గూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. చిన్నప్పుడు ఎంత బావుంటిమి, ఎందుకు ఇప్పుడు ఇట్లా అయింది? చిన్నప్పుడు ఎట్లా ఉంటిమో అట్లనే ఉండొచ్చు గదా ఇప్పుడు, అనేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ థింకింగ్ అంతా గూడా మీ గురించే ఉంది. మైండ్‌లో అంతా గూడా మీ గురించే ఉంది. చూడండి ఇక్కడ. జడ్జిమెంట్. జడ్జిమెంట్ అనేదొచ్చింది. అంటే ఎందుకు మాకు ఈ విధంగా జరుగుతోంది? ఏం చేశాము మేము? ఏదైనా పెద్దలకు అంటే పితృదేవతలకి ఏదైనా మేము చేయంది చేయలేదా? అందుకే మమ్మల్ని ఇద్దరిని ఇలా దూరం పెట్టేసినారా? లేకపోతే ఏదైనా ఎవరినైనా ముందు జన్మలో మేమేమైనా ఎవరినైనా విడగొట్టినామా? అలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఈ కార్డొచ్చింది అంటే మీరు పాస్ట్ కర్మ ఏదో మీది బ్యాలెన్స్ ఉన్నింది. అందుకే ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి అని ఇక్కడ చూపిస్తోంది. సో, మీరు బాధపడడానికి కారణం, మీరు దూరంగా ఉండడానికి కారణం పాస్ట్ కర్మ. పాస్ట్ కర్మ అనేది మీకు ఉంది. ఇంతవరకు జరిగింది. ఇంతవరకు ఉన్నింది కాబట్టే మీకు ఇటువంటి సిట్యుయేషన్ అనేదొచ్చింది. ఇప్పుడు పాస్ట్ కర్మ అనేది ఈ కార్డ్ వచ్చింది కాబట్టి ఇంతటితో అయిపోయింది మీ పాస్ట్ కర్మ అనేది. ఇంకా సంతోషంగా ఉంటారు అని ఈ కార్డ్ వచ్చింది. అంటే మీ థింకింగ్ ఎలా ఉందంటే ఎప్పుడు మేము కలుస్తాము? ఎప్పుడు నా దగ్గరికొస్తాడు? లేకపోతే ఎప్పుడు తను నా దగ్గరికొస్తుంది? అని థింక్ చేస్తూ ఉంటే తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికొస్తారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని ఏడిపించినందుకు, మిమ్మల్ని నానా మాటలు అన్నందుకు, మీతో గొడవ పడినందుకు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అదంతా గూడా పాస్ట్ లైఫ్ కర్మ. అది ముగిసింది. ముగిసిపోయింది ఇంకా. పితృదేవతలది ఏదన్నా ఉన్నా గూడా శాపం ఉన్నా గూడా అది కూడా ముగిసిపోయింది. వాళ్ళకి ఒక సంవత్సరం ఏదైనా ఒక రోజు పెద్దల పండగ చేసుకొనేసేసి తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టేస్తే వాళ్ళు గూడా సంతృప్తి చెందుతారు. సో, మీ ఇద్దరి లైఫ్ కూడా చాలా బావుంటుంది. అదే ఇక్కడ చూపిస్తోంది. చాలా మంచిగా వచ్చింది కార్డ్. అంటే చాలా మంచిగా చూపిస్తోంది ఇక్కడ. మీ పాస్ట్ లైఫ్ కర్మ ఇప్పటికి ముగిసింది. మీరిద్దరూ కూడా ఇంకా కలుస్తారు. మీ లైఫ్ అనేది చాలా బావుంటుంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇన్నాళ్ళు గూడా ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉందండి. డెవిల్ ఎనర్జీ ఉండడం వలన మిమ్మల్ని విడగొడుతూ వచ్చింది. చూడండి ఫస్ట్ కార్డు లవర్స్ వచ్చింది. లాస్ట్ కార్డు డెవిల్ ఎనర్జీ వచ్చింది. అంటే వాళ్ళు థింకింగ్ అలా ఉంది. ఎందుకు మీకు అలా జరిగింది అనంటే ఇది రీజన్ ఏమి అంటే డెవిల్ ఎనర్జీ.
మీ మీద ఏదో డెవిల్ ఎనర్జీ ఉంది. మీరు చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారనేసేసి ఎవరో మీ మీద బ్లాక్ మ్యాజిక్ కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి నెగెటివ్ ఎనర్జీ కానీ, నరదృష్టి కానీ పెట్టారు. మీరు సంతోషంగా ఉండకూడదు, మీ మధ్య గొడవలు రావాలి, మీరిద్దరూ గూడా విడిపోవాలి అనేసి ఎవరో చాలా గట్టిగా కోరుకున్నారు. అదే డెవిల్ ఎనర్జీ. సో, అందుకే ఈ విధంగా మీకు జరుగుతూ ఉంది. మీ పర్సన్ థాట్స్‌లోనూ ఎప్పుడు మీరు మీ గురించి చెడుగా ఎప్పుడు అనుకోలేదు. ఆ కోపం వచ్చినప్పుడు, ఆ సడన్ జరిగినప్పుడు, ఆ సిట్యుయేషన్‌లో కోప్పడి గొడవలు పడినారు. అదే చిలికి చిలికి గాలివానైనట్టు అయిపోయేసేసి మీరిద్దరూ విడిపోవడము అలా జరిగింది. కానీ మీ పర్సన్ మళ్ళీ మీతో కలుస్తారు. తప్పకుండా కలుస్తారు. ఈ డెవిల్ ఎనర్జీ అనేది ఎళ్ళిపోతుంది. తప్పకుండా మంచి లైఫ్ అనేది మీకొస్తుంది. ఈ డెవిల్ ఎనర్జీ వల్లనే మీకు ఇంతవరకు ఇలాంటి సమస్యలన్నీ వచ్చినాయి. సో, అందుకే నెగెటివ్ థాట్స్ గూడా వస్తూ ఉన్నాయి మీకు. నెగెటివ్ థాట్స్ రావడము, మీ గురించి ఏదైనా చిన్న విషయానికి గొడవ పడడము, చిన్న విషయానికి కొట్టుకోవడము, కొట్టడము, అరచడము, తిట్టడము, ఇవన్నిటికి కారణం ఈ డెవిల్ ఎనర్జీ. ఈ డెవిల్ ఎనర్జీ మీ మీద ఉన్నింది కాబట్టే మీ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సిట్యుయేషన్ జరిగింది అని ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో, తప్పకుండా మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఈ డెవిల్ ఎనర్జీ ఇప్పటితో అయిపోతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ఎవరైనా చూడొచ్చు. లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, జెండర్ కాదు. టైమ్‌లెస్ రీడింగ్ ఇది. టైమ్‌లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు. ఏ టైంలో అయినా మీరు చూడొచ్చు. సో, ఇవన్నీ కూడా మీరు నా బాధలన్నీ తీరిపోయి నా పర్సన్ నా దగ్గరికొచ్చేస్తారు. నా బాధలన్నీ తీరిపోయి మా లైఫ్ హ్యాపీ లైఫ్‌గా ఉంటుంది అని మీరు అఫర్మ్ చేసుకోండి. అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. మీ పర్సన్ దూరంగా ఉంటే నా పర్సన్ దగ్గరకొచ్చేస్తాడు, వచ్చేస్తుంది. మేము హ్యాపీగా ఉంటాము. మా రిలేషన్ హ్యాపీ రిలేషన్‌గా ఉంటుంది అనేసి అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నంబర్స్ 888. 888 అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి. థాంక్ యూ.